హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో 2 మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు తెలిసిన మెథడ్స్ ఏంటి, ఎక్లాన్ ఫామ్, ఇవి ఇంపార్టెంట్ మెథడ్స్ కదా. అండ్ ఇంకోటి ఏంటది, నార్మల్ ఫామ్. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే 2 ఫామ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటి, నార్మల్ ఫామ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఎక్లాన్ ఫామ్లో మనం ఓన్లీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది యూజ్ చేయాలి. సో ఎక్లాన్ ఫామ్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ రో ట్రాన్స్ఫర్మేషన్స్. హియర్ ఇన్ ద నార్మల్ ఫామ్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేయాలి. సో ఎక్లాన్ ఫామ్లో ఏంటంటే ఈ అప్పర్ ట్రయాంగిల్ అనేవి జీరోస్ ఉండాలి. ఈ అప్పర్ ట్రయాంగిల్ జీరోస్లో కన్వర్ట్ చేస్తే అప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లోగా కన్వర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ నార్మల్ ఫామ్ వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వదిలేసి మిగతా ఎలిమెంట్స్ అనేది జీరోస్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఎక్లాన్ ఫామ్ ఏమో అప్పర్ ట్రయాంగిల్ జీరోస్ ఉండాలి, వేరస్ నార్మల్ ఫామ్ ఏంటి, ఓన్లీ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వదిలేసి మిగతా అన్నీ జీరోస్ ఉండాలి. సో అప్పుడు మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పి తర్వాత ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ మ్యాట్రిక్సెస్కి ఎక్లాన్ ఫామ్ ద్వారా ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కనుక్కుందాం. సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ సేమ్ వస్తుంది, బట్ ఏంటంటే వే అనేది డిఫరెంట్, ఫైండ్ అవుట్ చేసే మెథడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. 1 3 3. సో ఇప్పుడు రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయాలి. అప్పర్ ట్రయాంగిల్ అనేది జీరో ఉండాలి కదా ఎక్లాన్ ఫామ్కి. సో రో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా, రో 2 అండ్ రో 3కి పర్ఫామ్ చేయాలి రో 1 యూజ్ చేసి. సో ఇక్కడ చూసేసరికి రో 2 మైనస్ రో 1, 5 మైనస్ 5 జీరో కదా. సో మనకి ఏం డైరెక్ట్గా రాసుకోవచ్చు, రో 2 మైనస్ రో 1. సో వేరస్ R3 1 మైనస్ 5 వీ కాన్ డూ రైట్. సో వీ హ్యావ్ టు మల్టిప్లై R3 ఇంటూ 5. సో ఇప్పుడు 5 సో 5R3 మైనస్ R1. సో రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మనం దేనికి అప్లై చేసాం, ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ రో కాబట్టి ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోవాలి. సో ఇక్కడ 2 జీరోస్లో కన్వర్ట్ అయిపోతాయి ఎందుకంటే మనం ఆపరేషన్స్. సో ఇక్కడ 15 మైనస్ 10 ఎంత, 5. నెక్స్ట్ 10 మైనస్ 5 ఎంత, 5. ఇక్కడ వచ్చేసరికి 5 కదా, 5 3 జా 15, 5 3 జా 15, 15 మైనస్ 15 ఎంత, 0. నెక్స్ట్ ఏంటి, 5 3 జా 15, 15 మైనస్ 5 ఎంత, 10. సో మీరు ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి, మనకు ఆల్రెడీ అప్పర్ ట్రయాంగిల్ అనేది జీరోస్ వచ్చేసాయి. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేకపోతే వెయిట్ చేయొచ్చా. సో ఈ సిచ్యువేషన్లో మనం ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎందుకంటే మన కండిషన్ ఏంటి, అప్పర్ ట్రయాంగిల్స్ అనేది జీరోస్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ అప్పర్ ట్రయాంగిల్ అనేది జీరో వచ్చింది కాబట్టి మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉంది, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ అ మ్యాట్రిక్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని, 3. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ 3. సో నేను ఏం చేస్తాను అంటే మొత్తం సపరేట్ కాకుండా ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నెక్స్ట్ కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసి. సో ఇక్కడ మనకి ఇలా వచ్చింది ఈ జీరోస్ అని కన్వర్ట్, నేను ఏమన్నా ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఎలిమెంట్స్ వదిలేసి మిగతావన్నీ జీరోస్లా కన్వర్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ దాంట్లో కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేది నార్మల్ ఫామ్. ఇవంతా స్టెప్ 1. స్టెప్ 2 ఇప్పుడు మనం చేద్దాం. స్టెప్ 2 అంటే కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయడం. సో ఎందుకంటే మనం మళ్ళీ ఎందుకు డైరెక్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇలా చెప్తున్నాం. 5 0 5 5 0 0 10 రైట్ కదా. యా. సో ఇప్పుడు కాలమ్ ఆపరేషన్స్ అనేది దేనికి పర్ఫామ్ చేయాలి, C2కి C3కి C1 యూజ్ చేస్తాం. ఇక్కడ C2 ఏంటి, C2 మైనస్ 2C1, C3 ఏంటి డైరెక్ట్ C3 మైనస్ C1. అప్పుడు ఏమవుతుంది, మ్యాట్రిక్స్ ఏమవుతుంది, కాలమ్ 1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి కదా, 5 0 0. సో నెక్స్ట్
10 మైనస్ 10 ఏమవుతుంది 0 అయిపోతుంది. 5 మైనస్ 0 ఏమవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ 0 మైనస్ 0 ఏమవుతుంది 0 అయిపోతుంది. సో సేమ్ 0, 5 మైనస్ 0 5 అండ్ 10 మైనస్ 0 ఎంత 10 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఈ 2 zeros కన్వర్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు 5ని ఒకదాన్నే 0లా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేద్దాం. సో C3కి C2కి చేయాలి. C3 ఇస్ C3 మైనస్ C2, ఎందుకంటే 5 మైనస్ 5 0 కాబట్టి. సో అప్పుడు మ్యాట్రిక్స్ ఏమైపోతుంది, ఫస్ట్ అండ్ సెకండ్ కాలమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి కదా, 0 0 5 0 0. సో ఇక్కడ 0 మైనస్ 0 0, 5 మైనస్ 5 0, 10 మైనస్ 0 10. సో ఇప్పుడు దీన్ని మనం ఒక మినిమైజ్ చేసుకోవడానికి అంటే వన్స్ డివైడెడ్ బై 5 చేయొచ్చు కదా, అంటే కాలమ్ 1 డివైడెడ్ బై 5, కాలమ్ 2 డివైడెడ్ బై 5, కాలమ్ 3 డివైడెడ్ బై 5. సో అప్పుడు మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 1 0 0 0 1 0 0 0 2. సో నార్మల్ ఫామ్ది కండిషన్ ఏంటి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది వదిలేసి మిగతావన్నీ జీరోస్ ఉండాలి. సో ఇక్కడ అన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వదిలేసి మిగతావన్నీ జీరోస్ ఉన్నాయి కదా, సో అప్పుడు ఇది నార్మల్ ఫామ్లో ఉన్నట్టు. ఇలా నార్మల్ ఫామ్లో ఉంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ అ మ్యాట్రిక్స్. సో 1 2 3 కదా, సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ 3. వెన్ యూ అబ్జర్వ్, మనం ఎక్లాన్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు 3 వచ్చింది, నార్మల్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు సేమ్ వచ్చింది. సో ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది, బట్ ద మెథడ్ ఈస్ డిఫరెంట్. వన్ ఈజ్ వీఆర్ యూజింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ద అదర్ వన్ ఈజ్ వీఆర్ యూజింగ్ బోత్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్. సో ఇది సమ్ ఇలా సాల్వ్ చేయాలి, 2 మెథడ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎలా అయితే నేను వీడియోస్ పెడతానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వేరే ఏమైనా వీడియోస్ది ఐడియాస్ ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్ మెన్షన్ చేస్తే నేను చెక్ చేసుకుని దాని రిలేటెడ్గా చేంజ్ చేస్తాను కంటెంట్, లేకపోతే వేరే వీడియోస్ అనేది కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.